ప్లీజ్ సబ్స్క్రైబ్ అక్షరం ఎడ్యుకేషన్స్. మేము చేసేటువంటి లేటెస్ట్ వీడియోస్ని పొందడానికి తప్పకుండా బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి. నెక్స్ట్ మనకు శృతి సాహిత్యంలో అరణ్యకాలలో అత్యంత కీలకమైనటువంటిది మనకి ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే అరణ్యకాలను ఏమంటారంటే బ్రాహ్మణాలకు సంపూరకాలు అంటారు. బ్రాహ్మణాలకు సంపూరకాలు లేదా ముగింపులు ఏదైతే ఉన్నాయో, బ్రాహ్మణాలకు సంపూరకాలు లేదా ముగింపులు ఏదైతే ఉన్నాయో అది మనకు అత్యంత కీలకమైనటువంటి అరణ్యకాలుగా చెప్పవచ్చును. బ్రాహ్మణాలకు సంపూరకాలు లేదా ముగింపులు ఏదైతే ఉన్నాయో వాటిని మనము అరణ్యకాలుగా చెప్పవచ్చును. అరణ్యకాలు అంటే బ్రాహ్మణాలకు సంపూరకాలు లేదా ముగింపులు అని చెప్పేసి మనం చెప్తాము. అరణ్యకాల్లో ప్రధానంగా చెప్పేది ఏంది? జ్ఞాన మార్గం ద్వారా మోక్ష మార్గం ఎలా సాధించాలో తెలుపుతాయి. అలాగే అత్యంత కీలకమైన రెండవది ఏంటంటే అరణ్యాలలో మునులు లేదా ఋషులు చేసే తపస్సు గురించి, అరణ్యాలలో మునులు లేదా ఋషులు చేసే తపస్సుల గురించి వివరించేటటువంటి వాటిని ఏమంటారంటే మనము అరణ్యకాలు అని అంటాం. అరణ్యాలలో ఋషులు లేదా మునులు చేసే తపస్సు గురించి వివరించేటటువంటి వాటిని అరణ్యకాలు అని చెప్పేసి అంటాము. మరి అరణ్యకాల తర్వాత మనకు ఉపనిషత్తులు, అరణ్యకాలు తర్వాత మనకు ఉపనిషత్తుల గురించి మనం ఇక్కడ మాట్లాడుకుందాం. ఉపనిషత్తులు అనే దాంట్లో ఇవి ప్రధానంగా ఏం వివరించాయ్యా అంటే జ్ఞాన మార్గాన్ని, మోక్ష మార్గాన్ని, జ్ఞాన మార్గాన్ని మోక్ష మార్గాన్ని సూచించినటువంటి వాటిని, జ్ఞాన మార్గాన్ని మోక్ష మార్గాన్ని సూచించినటువంటి వాటిని ఉపనిషత్తులు అని చెప్పేసి అంటాం. ఇందులో మనకు ఉప అంటే దగ్గరగా, సమీపాన అని అర్థం. నీ అంటే కూర్చోవడం అని అర్థం. ఉప అంటే దగ్గరగా లేదా సమీపాన, నీ అంటే కూర్చోవడం. అంటే దాని అర్థం పరిభాషలో చెప్పాలంటే గురువు దగ్గరికి శిష్యుడు రావడం, గురువు దగ్గర శిష్యుడు కూర్చోవడం. అంటే దాని అర్థం ఏంటిది? మామూలుగా కూర్చోవడం కాదండి. గురువు దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని, గురువు దగ్గర దాగి ఉన్నటువంటి జ్ఞానాన్ని శిష్యుడు పొందడం, గురువు దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని శిష్యుడు పొందడం దాని అర్థం యాక్చువల్గా. ఓకేనా? మరి ఇందులో గురువు దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని శిష్యుడు పొందడం మొత్తం టోటల్గా దాన్ని మనం ఏమంటామంటే నీ అనేటటువంటి మీనింగ్కి అర్థంగా చెప్పుకుంటాం. ఉప అంటే దగ్గరగా, నీ అంటే కూర్చోవడం. ఉపనిషత్తులు ప్రధానంగా జ్ఞాన మార్గాన్ని మోక్ష మార్గాన్ని సూచించాయి. జ్ఞాన మార్గం ద్వారా మోక్షాన్ని ఎలా పొందవచ్చో తెలిపాయి. ఇవి ప్రధానంగా యజ్ఞయాగాదులు, జంతు బలులు, క్రతువులు, సంస్కారాలు, హోమాలు, యజ్ఞయాగాదులు, జంతు బలులు, క్రతువులు, సంస్కారాలు లాంటివన్నిటిని కూడా ఇవి వ్యతిరేకించడం జరిగింది. యజ్ఞయాగాదులు, జంతు బలులు, క్రతువులు లాంటివి వ్యతిరేకించాయి. జ్ఞాన మార్గం ద్వారా మోక్ష మార్గాన్ని ఎలా పొందవచ్చో తెలిపాయి. ఏమిటయ్యా అంటే ఈ యొక్క ఉపనిషత్తులు. ఏంటి అయ్యి? ఉపనిషత్తులు. అందుకనే ఉపనిషత్తుల గురించి ఒక అద్భుతమైన చరిత్రకారుడు, ఈయన ఎవరయ్యా అంటే స్కోపెన్ ఏయర్ అనేవాడు ఏం చెప్పాడంటే ప్రపంచంలో ఉపనిషత్తులకు మించిన పఠనం మరేదీ లేదు అనే విషయాన్ని చెప్పాడు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఉపనిషత్తుల గొప్పతనాన్ని, ఉపనిషత్తుల యొక్క ప్రాధాన్యతను మనకు స్కోపెన్ ఏయర్ అనేటటువంటి చరిత్రకారుడు ఏమంటాడంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని పట్టణాల్లోకెల్లా ఉపనిషత్తులకు మించిన పఠనం లేదు. నువ్వు ఎన్ని సాహిత్యాల పరమైన గ్రంథాలు చదివినా కూడా ఉపనిషత్తు చదవడం అంత ముఖ్యమైనది మరొకటి లేదు. ఉపనిషత్తులకు అంత ప్రాధాన్యత ఉంది. ఉపనిషత్తులకు మించిన పఠనం మరేదీ లేదని పేర్కొన్నవాడు ఎవరై అంటే స్కోపెన్ అయ్యర్. ఈ ఉపనిషత్తులు
ఈ యొక్క టోటల్గా ఈ ఉపనిషత్తులనే ఏమని పిలుస్తారంటే వేదాంతం అని పిలుస్తారు సార్. ఉపనిషత్తులకు మరొక పేరు ఏమిటయ్యా అంటే వేదాంతం. ఏంటి సార్ అది? వేదాంతం. ఉపనిషత్తులకు మరొక పేరు వేదాంతం. వేదాంతం అంటే ఏంది? పేరులోనే ఉంది. వేదాల చివరన ఉండేదని అర్థం. అంటే ప్రతి వేదం, మనకు వేదాలు ఎన్ని చెప్పండి? ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం. ప్రతి వేదాల్లో అంతర్భాగాలు ఏమిటని చెప్పాను? ప్రతి వేదంలో కూడా అంతర్లీనమైనవి లేదా అంతర్భాగాలుగా చెప్పబడినవి 4 అని చెప్పాను. సంహితాలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు. అంటే ఇవి 4 కూడా ప్రతి వేదంలో ఉంటున్నాయని అర్థం కదా. మరి అలాంటిది ఋగ్వేదంలో 4 ఉన్నాయి, సమవేదంలో 4, యజుర్వేదంలో 4, అధర్వణ వేదంలో 4. అవునా? మరి ఇందులో సంహితాలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు. అంటే ప్రతి వేదంలో కూడా మొదటిది సంహితాలు, చివరిది ఉపనిషత్తులు. ఋగ్వేదంలో చివరిది ఉపనిషత్తే, సామవేదంలో చివరిది ఉపనిషత్తే, యజుర్వేదంలో చివరిది ఉపనిషత్తే, అధర్వణ వేదంలో చివరిది ఉపనిషత్తే. అంటే ఋగ్వేదమైన, సామవేదమైన, యజుర్వేదమైన, అధర్వణ వేదమైన ప్రతి వేదం కూడా దేనితో అంతమైపోతుందంటే ఉపనిషత్తుతో. వేదాల అంతం అనేది ఉపనిషత్తుతో ముగుస్తుంది కాబట్టి దీన్ని వేదాంతం అంటే. ఇప్పుడు అర్థమైందా? సంహితాలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు. మళ్ళీ సామవేదంలో కూడా సంహితాలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు. అలా ప్రతి వేదం కూడా ఈ యొక్క ఉపనిషత్తుతోటి అంతమై మళ్ళీ కొత్త వేదం. అట్లా ప్రతి వేదం కూడా అంతమైపోయేది ఉపనిషత్తులతో. కాబట్టి వేదాల చివరగా ఉండేది, చివరగా వచ్చేది ఉపనిషత్తులు. కాబట్టి ఉపనిషత్తులకు మరొక పేరు అన్నప్పుడు ఏమని చెప్పాలయ్యా అంటే వేదాంతం అని చెప్పాలి. ఉపనిషత్తులకు చివరి పేరు ఏమిటయ్యా అన్నప్పుడు ఏమి చెప్పాలయ్యా? ఉపనిషత్తులకు చివరి పేరు అంటే ఏమి చెప్పాలయ్యా? వేదాంతం అని చెప్పాలయ్యా. ఏం చెప్పాలయ్యా? వేదాంతం అని చెప్పాలయ్యా. మరి ఈ ఉపనిషత్తులు అద్భుతమైనటువంటి ఈ యొక్క ఉపనిషత్తుల కాలాన్ని మనకు 1000 BC నుంచి 600 BCగా 1000 BC నుంచి 600 BCగా మనకు చెప్పినటువంటి చరిత్రకారుడు ఎవరయ్యా అంటే మ్యాక్స్ ముల్లర్ ఉపనిషత్తుల కాలము. ఉపనిషత్తులు సంకలనం చేయబడింది క్రీస్తుపూర్వం 1000 నుంచి 600 BC అని చెప్పాడు. ఋగ్వేదం సంకలనం చేయబడింది 1500 BC నుంచి 1000 BC అన్నాడు. ఈ యొక్క ఉపనిషత్తులే కాదు, సామవేదమైన, యజుర్వేదమైన, అధర్వవేదమైన అన్నీ కూడా 1000 BC కాలం నుండే సంకలనం చేయబడ్డాయి. అలా ఆ సంకలనం చేయబడిన వాటిలో ఉపనిషత్తుల యొక్క కాలం చూస్తే 1000 BC నుంచి 600 BC కాలానికి చెందింది ఈ యొక్క ఉపనిషత్తులు అని చెప్పేసి మనకు క్లియర్గా మ్యాక్స్ ముల్లర్ అనేటటువంటి వాడు ఈ యొక్క ఉపనిషత్తులను 1000 BC నుంచి 600 BCగా చెప్పడం అనేది జరిగింది. ఎవరయ్యా అంటే మ్యాక్స్ ముల్లర్. మరి ఈ ఉపనిషత్తులు మనకు యాక్చువల్గా మ్యాక్స్ ముల్లర్ ఈ కాలం చెప్పాడు. మరి ఈ ఉపనిషత్తులను వివిధ భాషల్లోకి కూడా కొంతమంది మార్చారు. వివిధ భాషల్లో అది పర్షియన్ లేదా పారసీక లాంగ్వేజ్లోకి మార్చింది ఎవరంటే దారాషూకో అనేవాడు. షాజహాన్ పెద్ద కుమారుడైన దారాషూకో ఉపనిషత్తులను పర్షియన్ భాషలోకి అనువదించాడు. అలాగే మనకు ఉపనిషత్తులను ఆంగ్లం భాషలోకి అనువదించింది ఎవరయ్యా అంటే హెన్రీ థామస్. ఉపనిషత్తులను ఆంగ్ల భాషలోకి అనువదించింది హెన్రీ థామస్. అలాగే ఉపనిషత్తులను బెంగాలీ భాషలోకి అనువదించింది ఎవరంటే రాజా రామ్మోహన్ రాయ్. ఉపనిషత్తులను బెంగాలీ భాషలోకి అనువదించింది ఎవరయ్యా అంటే రాజా రామ్మోహన్ రాయ్. పర్షియన్ భాషలోకి అనువదించింది దారాషూకో. పర్షియన్ లేదా పార్షిక భాషలోకి అనువదించింది దారాషూకో. ఆంగ్ల భాషలోకి అనువదించింది హెన్రీ థామస్. బెంగాలీ భాషలోకి అనువదించింది రాజా రామ్మోహన్ రాయ్. ఏంటిది? ఈ ఉపనిషత్తులను. మరి ఉపనిషత్తులు అంటున్నాము మొత్తం టోటల్గా. మరి ఈ ఉపనిషత్తులు మొత్తం ఎన్నిసార్లు అంటే 108 ఉపనిషత్తులు అండి. ఎన్ని ఉపనిషత్తులు? ఉపనిషత్తుల యొక్క సంఖ్య మొత్తం టోటల్గా ఎన్నంటే 108 ఉపనిషత్తులు. మరి ఈ 108 ఉపనిషత్తుల్లో మనం చూసుకుంటే
మొట్టమొదటి ఉపనిషత్తు ఈశోపనిషత్తుగా పేరుగాంచింది. ఈశోపనిషత్తుగా పేరుగాంచింది. అలాగే 100వది ఉపనిషత్తు అయగ్రీవోపనిషత్. అలాగే 108వది ముక్తికోపనిషత్. ఈశోపనిషత్, అయగ్రీవోపనిషత్, అలాగే ముక్తికోపనిషత్. ఈ 108 ఉపనిషత్తుల్లో ఈశోపనిషత్ అనేది మొట్టమొదటిది. ఉపనిషత్తుల్లో మొట్టమొదటిది ఈశోపనిషత్. అయగ్రీవో ఉపనిషత్ అనేది 100వ ఉపనిషత్. ముక్తికో ఉపనిషత్ అనేది చివరి ఉపనిషత్, 108వ ఉపనిషత్. 108 ఉపనిషత్తుల గురించి వివరించినదే ముక్తికోపనిషత్. ఇది ఉపనిషత్తులో చివరిది. 108 ఉపనిషత్తుల గురించి వివరించినది ముక్తికోపనిషత్. ఇది ఉపనిషత్తులో చివరిది, 108, 108వది. మొదటిది ఈశోపనిషత్. అలాగే 100వ ఉపనిషత్తు పేరు అయగ్రీవో ఉపనిషత్. ఏంటిది అది? అయగ్రీవో ఉపనిషత్ అనేది ఇక్కడ మనకు దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా ఇక్కడ మనం చూడవచ్చును మిత్రులారా. ఓకే, మరి ఇందులో ఈ ఉపనిషత్తుల్లో ఋగ్వేదానికి సంబంధించినవి, సామవేదానికి సంబంధించినవి, యజుర్వేదానికి సంబంధించినవి, అధర్వణ వేదానికి సంబంధించినవి. ఋగ్వేదానికి సంబంధించినవి, సామవేదానికి సంబంధించినవి, యజుర్వేదానికి సంబంధించింది, అధర్వణ వేదానికి సంబంధించినటువంటివి ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ యొక్క ఉపనిషత్తులు ఈ యొక్క వేదాలలో ఒక్కొక్క దానికి కొన్ని మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఋగ్వేదానికి సంబంధించిన ఉపనిషత్తుల సంఖ్య 10. ఋగ్వేదానికి సంబంధించిన ఉపనిషత్తుల సంఖ్య 10. సామవేదానికి సంబంధించిన ఉపనిషత్తుల సంఖ్య 31. సామవేదానికి సంబంధించిన ఉపనిషత్తుల సంఖ్య 31. యజుర్వేదానికి సంబంధించిన ఉపనిషత్తుల సంఖ్య ఇక్కడ మనం చూసుకుంటే 51. యజుర్వేదం మన 2 భాగాలు అన్నాం. ఏంటిది అది? శుక్ల యజుర్వేదం, కృష్ణ యజుర్వేదం. సో ఇక్కడ చూస్తే శుక్ల యజుర్వేదం, ఇక్కడ చూస్తే కృష్ణ యజుర్వేదం. మరి ఈ యొక్క యజుర్వేదంలో 2 రకాలు. యజుర్వేదంలో ఉన్న మొత్తం ఉపనిషత్తులు యజుర్వేదానికి సంబంధించినవి 51. ఈ యజుర్వేదానికి సంబంధించిన ఈ 51లో శుక్ల యజుర్వేదానికి వచ్చేసి 32 ఉపనిషత్తులు కలవు. కృష్ణ యజుర్వేదానికి సంబంధించి 19 ఉపనిషత్తులు కలవు. యజుర్వేదం 2 రకాలు. యజుర్వేదంలో మనకు ఎన్ని ఉపనిషత్తులు ఉన్నాయి? 51 ఉపనిషత్తులు ఉన్నాయి. 51 ఉపనిషత్తు ఉంది. మరి ఈ 51 ఉపనిషత్తులో శుక్ల యజుర్వేదం అనేది 32 ఉపనిషత్తులు అన్నాం. శుక్ల యజుర్వేదం 32 ఉపనిషత్తులు. ఇందులో కృష్ణ యజుర్వేదానికి ఎన్ని? 19. 32 19 వచ్చేసి మనకి ఇక్కడ 51 వచ్చేసింది మిత్రులారు. ఇక్కడ చూడండి, 32 + 19 51. అలాగే ఇక్కడ అధర్వణ వేదానికి సంబంధించిన వచ్చేసి మనకు 16 ఉపనిషత్తులు. అధర్వణ వేదానికి సంబంధించి 16, యజుర్వేదానికి సంబంధించి 51, సామవేదానికి సంబంధించి 31, ఋగ్వేదానికి సంబంధించి 10 ఉపనిషత్తులు. మొత్తం 51, 31, 82, 10, 92, 16, 108 మొత్తం ఉపనిషత్తుల సంఖ్య 108. ఇవి ఏ వేదానికి ఎన్నో అనేది కూడా క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. 1వది, 100వది, 108 ఉపనిషత్తులు ఏమిటి? ఈ ఉపనిషత్తులు వివిధ భాషల్లోకి అనువదించిన వాళ్ళు ఎవరు? ఉపనిషత్తులకు మరొక పేరు. ఉపనిషత్తుల కాలం ఎంత? దాన్ని ఎవరు చెప్పారు? ఉపనిషత్తుల గొప్పతనాన్ని గురించి వివరించింది చరిత్రకారుడు ఎవరు? ఉపనిషత్తుల అర్థం అంటే ఏంది? ఉపనిషత్తులు దేన్ని సూచించాయి? ఉపనిషత్తులు దేన్ని వ్యతిరేకించాయి? దీనికి సంబంధించినటువంటి సమాచారం ఇది.
మరి ఇందులో ఇప్పుడు ఉపనిషత్తుల్లో గత ఎగ్జామ్లో మనల్ని అడిగింది ఏమిటంటే ఉపనిషత్తుల్లో ఎన్ని రకాలు అన్నాడు. ఇప్పుడు 108 ఉపనిషత్తులు మనం ఇక్కడ రాసుకున్నాం కదా. ఈ 108 ఉపనిషత్తులో ఎగ్జామ్ ఓరియంటల్లో మనం నేర్చుకోవాల్సినవి కొన్ని ఉపనిషత్తులు ఉన్నాయి, అవి చూద్దాం. ఇప్పుడు మనకు ఉపనిషత్తుల్లో మనకు రకాలు అనేవి చూద్దాం. ఇక్కడ ఉపనిషత్తుల్లో రకాలు మిత్రులారా, ఇది జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. మరి ఈ ఉపనిషత్తుల్లో రకాల్లో ఒకసారి చూద్దాం మనకు ఏమిటి అని అనేది. ఇక్కడ ఈశోపనిషత్, కేనోపనిషత్, ఈశోపనిషత్, కేనోపనిషత్ అత్యంత ముఖ్యమైనటువంటిది ఈ ఉపనిషత్తుల్లో మనకి. ఇది ఒకటి ఈశోపనిషత్తు, కేనోపనిషత్ అనేటటువంటి దానికి సంబంధించినటువంటివి. అలాగే అత్యంత కీలకమైనటువంటి కఠోపనిషత్, ప్రశ్నోపనిషత్, ఈశోపనిషత్తు, కేనోపనిషత్తు, కఠోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు, మండకోపనిషత్తు, మాండక్యోపనిషత్తు, మండకోపనిషత్తు, మాండక్యోపనిషత్తు. అలాగే మనకి ఇక్కడ చాందోగ్య ఉపనిషత్, చాందోగ్యోపనిషత్, చాందోగ్య ఉపనిషత్, బృహదారణ్యక ఉపనిషత్, బృహదారణ్యక ఉపనిషత్, శ్వేతాశ్వేతరోపనిషత్, కౌశీతకి ఉపనిషత్, అమృత బిందు ఉపనిషత్, అమృత బిందు ఉపనిషత్, జబలా ఉపనిషత్, అమృత బిందు. ఒకసారి ఇక్కడ చూసుకుంటే ఈశోపనిషత్, కేనోపనిషత్, ఈశోపనిషత్, కేనోపనిషత్, కఠోపనిషత్, ప్రశ్నోపనిషత్, మండకోపనిషత్, మాండక్య ఉపనిషత్, చాందోగ్య ఉపనిషత్, బృహదారణ్యక ఉపనిషత్, శ్వేతాశ్వేతర ఉపనిషత్, కౌశీతకి ఉపనిషత్, అమృత బిందు ఉపనిషత్, జబలా ఉపనిషత్. ఇవి ప్రధానంగా మనం చూడవచ్చును. ఇందులో కూడా మనకు అడిగాడు క్వశ్చన్. మనకి ఇందులో ఈశోపనిషత్ అనేది చూస్తే ఇది ఉపనిషత్తుల్లో మొదటిది. ఇది ప్రధానంగా విశ్వ ఆవిర్భావం గురించి వివరించింది. ఉపనిషత్తులు 108 అన్నాను కదా. 108 ఉపనిషత్తుల్లో మొట్టమొదటిది ఇది విశ్వ ఆవిర్భావం గురించి వివరించిన ఉపనిషత్తు సార్. కేనోపనిషత్తు అని అన్నాను. ఇక్కడ చూడండి సార్, కేనోపనిషత్ అన్నాను. కేనోపనిషత్ అనేది ఇక్కడ ఏమిటయ్యా అంటే ఇది ఏం వివరించిందంటే భగవంతుని యొక్క ఉనికిని గురించి వివరించింది. అలాగే ప్రధానంగా గురు శిష్యుల మధ్య ఉండవలసిన సంబంధం గురించి వివరించింది. ఏమిటయ్యా అంటే మనకు కేనోపనిషత్. ఉపనిషత్తుల్లో మొట్టమొదటిది ఈశోపనిషత్. ఇది ఉపనిషత్తు 108లో మొదటిది. ఇది విశ్వ ఆవిర్భావం గురించి వివరించినటువంటిది ఇది. మరి కేనోపనిషత్ అనేది ఏమి వివరించింది? ఈ భగవంతుని ఉనికి గురించి వివరించింది. గురు శిష్యుల మధ్య ఉండవలసిన సంబంధం గురించి వివరించినటువంటి ఉపనిషత్తు మనకు కేనోపనిషత్.
మరి కఠోపనిషత్తు అనేది చూస్తే ఇది మనకు ప్రధానంగా మృత్యువు గురించి వివరించిన ఉపనిషత్, అలాగే నాచికేతోపాఖ్యానం గురించి చెప్పబడిన ఉపనిషత్ అన్నా కూడా కఠోపనిషత్తే. నాచికేతోపాఖ్యానం గురించి చెప్పబడ్డ ఉపనిషత్ అన్నా కూడా ఏమిటంటే కఠోపనిషత్. అంటే దీని స్టోరీ ఏంది? ఉద్దాలకుడు అనేటటువంటి అతని యొక్క కుమారుడు నాచికేతుడు. అతడు ప్రతి మనిషి చచ్చిపోతున్నాడు. మరి చచ్చిపోయినటువంటి ఆ మనిషికి మరణం తర్వాత జీవితం ఉంటుందా ఉండదా, ఉంటే ఎలా ఉంటుంది అనే మరణం తర్వాత జీవితం ఉంటుందా ఉండదా అన్న ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికే ఈ ఉద్దాలకుడు అనేటటువంటి వ్యక్తి యొక్క కుమారుడైన నాచికేతుడు సశరీరంగా యమలోకం పోతాడు. నరకలోక అధిపతి అయిన యమధర్మరాజు దగ్గరికి పోయి ఆయనని ప్రశ్నలు అడుగుతాడు. కానీ ఆయన ఈ ప్రశ్నలు ఇది దైవరహస్యం చెప్పకూడదంటాడు. కానీ ఆ ప్రశ్నలకు ఆ సమాధానం వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను, నాకు నువ్వు ఏది ఇచ్చినా తీసుకోను, బంగారం ఇచ్చినా తీసుకోను, వెండి ఇచ్చినా తీసుకోను, గోవులు ఇచ్చినా తీసుకోను, నాకు ఎంత సంపద ప్రసాదించినా నాకు ఏది వద్దు, నాకు కావాల్సింది మరణం తర్వాత జీవితం ఉంటుందా ఉండదా, ఉంటే ఏ రూపంలో ఏ విధంగా ఉంటుందన్న ప్రశ్నకు సమాధానం కావాలనేటటువంటి విషయాన్ని సంభాషణ లేదా చర్చ ఈ యొక్క నాచికేతుడు యమధర్మరాజుతో చేయడం జరుగుతుంది యమలోకంలో. అలా యమధర్మరాజుకి మృత్యువుకు అధిపతి అయిన నరకలోకానికి అధిపతి అయిన యమధర్మరాజుకు ఉద్దాలకుడి కుమారుడైన నాచికేతుడికి మధ్య జరిగిన ఈ మృత్యువుకు సంబంధించిన ఈ సంభాషణ లేదా చర్చల సమూహారమే ఈ యొక్క నాచికేతోపాఖ్యానం. అటువంటి నాచికేతోపాఖ్యానం గురించి మనకి ఇక్కడ చెప్పబడ్డ ఉపనిషత్తు ఏమిటయ్యా అంటే కఠోపనిషత్తు. ఏంటిది అది? కఠోపనిషత్. ఇందులో ఏం చెప్పబడ్డది? నాచికేతోపాఖ్యానం. ఎవరెవరికి సంభాషణ? యమధర్మరాజుకు నాచికేతుడు. మృత్యు అన్నా కూడా అదే. ప్రశ్నోపనిషత్, ఇది అంతా ఈ ఉపనిషత్తు ప్రశ్నలతో కూడుకొని ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి ప్రశ్నలు 6 రకాలు. మొత్తం ఎన్ని రకాలు? 6 రకాలు. ఎన్ని ప్రశ్నలతో కూడుకొని ఉంది? 6 రకాల ప్రశ్నలతో కూడుకొని ఉంది. ప్రశ్నల సంఖ్య ఎన్ని? 6. ఎన్ని ప్రశ్నలతో? 6 ప్రశ్నలతో. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి కఠోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు, ఈ 2 ఉపనిషత్తులకు మన జగద్గురు ఆదిశంకరాచార్యులు భాష్యాలను రచించాడు. ప్రశ్నోపనిషత్తుకు కఠోపనిషత్తుకు జగద్గురు ఆదిశంకరాచార్యులు భాష్యం పేరుతో వాటి మీద వ్యాఖ్యానాలు రచించాడు. వేటి మీద వ్యాఖ్యానాలు? కఠోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు, ఈ 2 ఉపనిషత్తులకు భాష్యం పేరుతో ఈ యొక్క జగద్గురు ఆదిశంకరాచార్యులు వ్యాఖ్యానాలు రాశాడు భాష్యం పేరుతో. ఈ మండకోపనిషత్తు, ఈ యొక్క మండకోపనిషత్తు అనేది ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా చూడాలి. ఏమిటంటే ఈ మండకోపనిషత్తులో ఒక వాక్యం ఉంటుంది, సత్యమేవ జయతే. ఈ సత్యమేవ జయతే అనేది ఏ భాషలో ఏ లిపిలో రాయబడి ఉంది అంటే దేవనాగరి లిపి. సత్యమేవ జయతే అనేది ఏ లిపిలో ఉంది? దేవనాగరి లిపి. దేవనాగరి లిపిలో రాయబడిన సత్యమేవ జయతే అనే వాక్యం కలిగిన ఉపనిషత్తు మండకోపనిషత్తు. ఈ ఉపనిషత్తు నుండే అశోకుడు ఏం చేశాడు? ఈ యొక్క సత్యమేవ జయతే అనే వాక్యాన్ని ఉత్తరప్రదేశ్లో తాను వేయించిన సారనాథ్ స్తూపానికి ఆ వాక్యాన్ని తీసుకున్నాడు. సారనాథ్ స్తూపాన్ని ప్రతిష్ఠించి ఆ స్తూపం మీద సత్యమేవ జయతే అన్న ఆ యొక్క మండకోపనిషత్తులో ఉన్న వాక్యాన్ని సారనాథ్ స్తూపానికి గ్రహించాడు మౌర్య చక్రవర్తుల్లో గొప్పవాడైన అశోకుడు. అంతేకాదు, అశోకుడు మొత్తం 84,000 స్తూపాలు వేశాడు. 84,000 స్తూపాల్లో పెద్దది సాంచి స్తూపం అయితే మధ్యప్రదేశ్లో ఉన్న పెద్దది సాంచి స్తూపం. ముఖ్యమైనది ఏమిటంటే సారనాథ్. ఎక్కడ? ఉత్తరప్రదేశ్. ఆ స్తూపం మీదకే అశోకుడు ఈ వాక్యాన్ని గ్రహించాడు. అటువంటి సారనాథ్ స్తూపం నుండి ఈ వాక్యాన్ని
ఈ వాక్యంతో పాటు అశోకుని యొక్క ధర్మ చక్రాన్ని మన భారత ప్రభుత్వం రాజ్య చిహ్నంగా, ప్రభుత్వ చిహ్నంగా దానిని గ్రహించడం అనేది జరిగింది. అందులో అశోకుని చక్రాన్ని గ్రహించారు, సత్యమేవ జయతే అనే వాక్యాన్ని గ్రహించడం జరిగింది. ఈ సారనాథ్ మీద మీరు చూసినట్లయితే 24 ఆకులు కలిగిన ధర్మచక్రం, 24 ఆకులు, 24 ఆకులు, ఇలా 24 ఆకులు కలిగిన ఇలా 24 ఆకులు కలిగిన ధర్మచక్రం. అలాగే ఇక్కడ మనకు సత్యమేవ జయతే అనేది వాక్యం ఉంటుంది ఇక్కడ. అలాగే ఎద్దులు ఉంటాయి మనకు, కుడివైపున వృషభం అనేది, ఎడమ వైపున గుర్రం ఉంటుంది. కుడివైపున సారనాథు స్తూపం మీద కుడివైపున వృషభం ఉంటుంది, ఎడమవైపున గుర్రం ఉంటుంది. ఇవి కనపడేవి ఏనుగు, సింహం ఉంటుంది. ఏనుగు, సింహం అనేవి కనపడవు, ఉంటాయి కానీ కనపడేవి ఏమిటంటే కుడివైపున వృషభం ఉంటుంది, ఎడమవైపున గుర్రం ఉంటుంది. ఎద్దు అనేది ఏమంటారు, దృఢత్వానికి, స్థిరత్వానికి నిదర్శనం. అలాగే గుర్రాన్ని అనేది వేగానికి నిదర్శనం, వేగానికి. అలాగే మనకు ధర్మచక్రం అనేది 24 గంటల కాలమానాన్ని సూచించడంతో పాటు వృద్ధిని తెలుపుతుంది. ఈ వాటికి యొక్క చిహ్నాలు, వాటిని భావించి వీటిని మన భారత ప్రభుత్వం గ్రహించడం అనేది జరిగింది. సారనాథ్ స్తూపం నుండి ధర్మచక్రాన్ని, సత్యమేవ జయతే అనేటటువంటి వాక్యాన్ని గ్రహించడం అనేది జరిగింది. అవన్నీ వివరాలు కలిగింది ఏంటంటే మండకో వేరు, మాండక్యో వేరు. మాండక్య ఉపనిషత్ అనేది ఇది చిన్నది, ఉపనిషత్తుల్లోకెల్లా చిన్నది మాండక్య ఉపనిషత్తు. ఇది ప్రధానంగా ఓంకారం యొక్క విశిష్టత గురించి వివరించినటువంటిది. ఓంకారం యొక్క విశిష్టత గురించి వివరించినటువంటి ఉపనిషత్తు ఏమిటయ్యా? ఓంకారం గురించి తెలిపిన ఉపనిషత్తు విశిష్టత ఏమిటయ్యా అంటే ఈ యొక్క మాండక్య ఉపనిషత్తులో చిన్నది ఇదే. విశ్వ ఆవిర్భావం ఓంకారం అనే శబ్దం నుంచి ఆవిర్భవించింది. ఈ విశ్వానికి మూలం ఓంకారమే అనేటటువంటి విషయాన్ని మనకు మాండక్య ఉపనిషత్తు వివరించింది. ఇది ఉపనిషత్తులో చిన్నది. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పంచాయతీరాజ్ కార్యదర్శి ఎగ్జామ్లో ఈ యొక్క ప్రశ్న రావడం జరిగింది మిత్రులారా. మాండక్య ఉపనిషత్తు అంటే ఉపనిషత్తుల్లో చిన్నది అని చెప్పేసి మనల్ని అడిగాడు. అలాగే ఇక్కడ మనకు చాందోగ్య ఉపనిషత్ అని చెప్పేసి అన్నాము. మరి ఈ చాందోగ్య ఉపనిషత్తుకు సంబంధించిన సమాచారం ఏంది ఇందులో అనేది ఒకసారి ఇక్కడ చూస్తే మనము ఇందులో కొన్ని ప్రధానమైనటువంటివి ఇచ్చాడు. మరి ఏంటిది అది ప్రధానమైనటువంటిది అంటే మనకు శ్రీకృష్ణ పరమాత్ముడు, శ్రీకృష్ణుడికి అలాగే కౌరవుల తండ్రి అయిన, కౌరవుల రాజు అయిన ధృతరాష్ట్రుడికి, శ్రీకృష్ణుడికి కౌరవుల యొక్క రాజు అయిన ధృతరాష్ట్రుడికి మధ్య కలిగిన సంభాషణ, రాయబారిత్వం వెళ్ళినప్పుడు మధ్య వీరిద్దరికి జరిగిన సంభాషణ గురించి వివరించడం జరిగింది. అలాగే శ్రీకృష్ణుడికి సంబంధించిన బాల్యం ఎలా ఉంది, బాల్యానికి సంబంధించిన విషయాలను కూడా ఈ యొక్క చాందోగ్య ఉపనిషత్తులో వివరించడం జరిగింది. శ్రీకృష్ణుడికి ధృతరాష్ట్రుడికి మధ్య జరిగిన సంభాషణ లేదా చర్చ గురించి, అలాగే శ్రీకృష్ణుడి యొక్క బాల్యం గురించి మనకు వివరించిన ఉపనిషత్తు చాందోగ్య ఉపనిషత్తు. మనకు ఇది ఉపనిషత్తుల్లో మనకు అతి ముఖ్యమైనదిగా దీన్ని చెప్తాము. ఉపనిషత్తుల్లో ముఖ్యమైనదిగా చెప్తాం దీన్ని అంటే చాందోగ్య ఉపనిషత్తును చెప్తాము. ఉపనిషత్తుల్లో ముఖ్యమైనదిగా మనం చాందోగ్య ఉపనిషత్తును చెప్తాము. అలాగే బృహదారణ్యక ఉపనిషత్తు, ఇందులో అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ అనే వాక్యం గురించి ఈ యొక్క ఉపనిషత్తులో చెప్పడం జరిగింది. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయం అని మనం జనరల్గా చెప్తుంటాం. అందులో ఈ యొక్క విషయాన్ని గురించి వివరించిన ఉపనిషత్తు, ఈ వాక్యం ఏ ఉపనిషత్తులో ఉందన్నప్పుడు మీరు ఇది గుర్తుంచుకోవాలి. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, ఈ వాక్యం గురించి చెప్పబడ్డ ఉపనిషత్తు ఏందన్నప్పుడు బృహదారణ్యక ఉపనిషత్తు. అలాగే మనకు శ్వేతాశ్వేతర ఉపనిషత్తు అనేది ఇక్కడ క్లియర్గా
ఇవ్వడం అనేది జరిగింది. శ్వేతర ఉపనిషత్తు, శ్వేతర ఇది భక్తి ఉద్యమం గురించి వివరించింది. శ్వేతర ఉపనిషత్తు భక్తి ఉద్యమం, భక్తి పవిత్రమైన భక్తి ద్వారా ముక్తి లేదా మోక్ష మార్గాన్ని పొందవచ్చునని తెలిపిన ఉద్యమం ఏమిటంటే శ్వేతర ఉపనిషత్తు. భక్తి ఉద్యమం గురించి వివరించినటువంటి ఉపనిషత్తు శ్వేతర ఉపనిషత్తు. ఈ యొక్క ప్రపంచం మొత్తం మాయా అనేటటువంటి విషయాన్ని వివరించిన ఉపనిషత్తు. ఈ ప్రపంచం మొత్తం మాయలో ఉంది, మాయ చేత కప్పబడి ఉంది అంటూ మాయా సిద్ధాంతాన్ని గురించి చెప్పిన ఉపనిషత్తు శ్వేతర ఉపనిషత్తు. భక్తి ఉద్యమం గురించి మొదటిసారిగా వివరించిన, భక్తి తత్వాన్ని గురించి వివరించిన మొట్టమొదటి ఉపనిషత్తు శ్వేతర ఉపనిషత్తు. మరి కౌశితకి ఉపనిషత్తు అంటే ఏమిటంటే ఇక్కడ మనకు హిమాలయ పర్వతాల గురించి, హిమాలయ పర్వతం అందులో ఉన్నటువంటి ముఖ్యమైన చిన్న చిన్న పర్వతాల గురించి, నదుల గురించి, దాని గొప్పతనం గురించి, పొడవు గురించి, విస్తీర్ణం గురించి, అల్ల దొరికే మూలికల గురించి, ఇవన్నీ గురించి టోటల్గా హిమాలయ పర్వతాల గురించి వివరించిన ఉపనిషత్తు కౌశితకి ఉపనిషత్తు. మరి ఇక్కడ మనకు అమృత బిందు ఉపనిషత్తు అని ఇవ్వడం జరిగింది. ఇవి జ్ఞాన మార్గం అలాగే మోక్ష మార్గం, జ్ఞాన మార్గం అలాగే మోక్ష మార్గాన్ని సూచించే, జ్ఞాన మార్గం అలాగే మోక్ష మార్గాన్ని సూచించేటటువంటివిగా సూచించే ఉపనిషత్తుగా పేరుగాంచింది ఏంటంటే అమృత బిందు ఉపనిషత్తు. ఏం ఉపనిషత్తు? అమృత బిందు ఉపనిషత్తు. అమృత బిందు ఉపనిషత్తుగా దీన్ని చెప్తాము. దేన్ని చెప్తాం మనం? ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ క్లియర్గా చూడండి దేన్ని చెప్తారు. ఎస్, వెరీ గుడ్. జ్ఞాన మార్గాన్ని మోక్ష మార్గాన్ని సూచించేది ఉపనిషత్తులుగా అమృత బిందు ఉపనిషత్తుల గురించి చెప్పడం అనేది జరిగింది. మరి జబలా ఉపనిషత్తు ఇది మొట్టమొదటిసారిగా 4 ఆశ్రమ ధర్మాలను, ఇది మొట్టమొదటిసారిగా 4 ఆశ్రమ ధర్మాలను గురించి మనిషి నిర్వహించే 4 అత్యంత పవిత్రమైన 4 ఆశ్రమ ధర్మాలను గురించి వివరించిన ఉపనిషత్తు ఏమిటంటే మనకు జబలా ఉపనిషత్తు. 4 ఆశ్రమ ధర్మాల గురించి వివరించినటువంటి ఉపనిషత్తు ఏమని చెప్పాలి అంటే మనము జబలా ఉపనిషత్తు అని చెప్పాలి. మరి ఏంటి ఆ 4 ఆశ్రమ ధర్మాలు? ప్రతి ఒక్కరూ విధిగా ఆ యొక్క చేసేటటువంటి ఆశ్రమ ధర్మాలు ఏమిటి అంటే మనకు ఇక్కడ బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం. బ్రహ్మచర్యం, గృహస్థం, ఇక్కడ చూడండి, బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం. బ్రహ్మచర్యం అంటే 0 to 25 years, గృహస్థం అంటే 25 to 50, ఇక్కడ 50 to 75 వానప్రస్థం, సన్యాసం అంటే 75 to 100. ఇక్కడ చూడండి మిత్రులారా, బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం ఇవి 4 దశలు. ఇవి ఆ 4 దశలు కొనసాగే సంవత్సరాలు. ఇక్కడ బ్రహ్మచర్యం 0 నుండి 25 వరకు కొనసాగుతుంది. గృహస్థం అనేది 25 నుంచి 50 సంవత్సరాలు కొనసాగుతుంది. వానప్రస్థం అనేది 50 నుంచి 75 సంవత్సరాల మధ్య కొనసాగుతుంది. సన్యాసం అనేది 75 నుంచి 100 సంవత్సరాల వరకు కొనసాగుతుంది. మరి దీని పరిభాషలో చెప్పాలంటే ఇది బ్రహ్మచర్యం. ఏ దశగా చెప్తారు దీన్ని? విద్యార్థి దశగా కొనసాగినటువంటిది చెప్పబడ్డది బ్రహ్మచర్యం. గృహస్థం అంటే ఇది వివాహ దశ, వివాహ అనంతర దశగా చెప్తారు దీన్ని, వివాహం జరిగిన తర్వాత దశ. ఈ వానప్రస్థాన్ని పర్యటన దశగా చెప్తారు. అంటే తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు సందర్శించడం, భక్తిభావాన్ని ప్రచారం చేసుకోవడం. అలాగే సన్యాసం, ఇది సన్యాసి దశ, అంటే పర్యటన అనంతరం దశ, పూర్తిగా సన్యాసిగా మారే దశ, జ్ఞానాన్ని పొందే దశ, పూర్తి జ్ఞానాన్ని పొందే పరిపక్వత, జ్ఞానంలో పూర్తి పరిపక్వత సాధించే దశ. ఈ విధంగా చెప్తాము. 4 ఆశ్రమ ధర్మాలు తప్పనిసరిగా
ఆశ్రయించాలి ప్రతి ఒక్కరు కూడా. అది ఒకటి బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం. బ్రహ్మచర్యం 0 నుంచి 25 సంవత్సరాలు కొనసాగుతుంది. ఇది విద్యార్థి దశ, విద్యను ఆరంభించే దశ. గృహస్థం అనేది 25 నుంచి 50 సంవత్సరాలు, ఇది వివాహానంతర దశ. వానప్రస్థం అనేది 50 నుంచి 75 సంవత్సరాలు, ఇది పర్యటన దశ, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు. అలాగే సన్యాసం అనేది 75 నుంచి 100 సంవత్సరాలు, ఇది సన్యాసి దశ. అంటే ఇక్కడ పూర్తి జ్ఞానాన్ని పొందేటటువంటి, సంపూర్ణ జ్ఞానాన్ని పొందేటటువంటి దశ, పూర్తి యోగిగా మారినటువంటి దశ. ఈ విధంగా ఈ 4 ఆశ్రమ ధర్మాలు ఈ విధంగా కొనసాగడం జరిగిందన్న విషయాన్ని మనకు 108 ఉపనిషత్తుల్లో ఒకటైన జబల ఉపనిషత్తు క్లియర్గా చెప్పడం జరిగింది మిత్రులారా. ప్రీవియస్లో మనకు ఉపనిషత్తుల సంబంధించిన సమాచారం తెలుసుకున్నాం. అందులో మనం డిస్కస్ చేసుకోవాల్సిన మరొక ఉపనిషత్తు ఏంటంటే మిత్రులారా, తైత్తరీయ ఉపనిషత్. ఈ తైత్తరీయ ఉపనిషత్తు అనేది ఏదైతే ఉందో ఇది అత్యంత ముఖ్యంగా ఇందులో మాతృదేవో భవ, అలాగే పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అలాగే అతిథి దేవో భవ, ఈ సంబంధించిన వాక్యం ఏదైతే ఉందో ఇది తైత్తరీయ ఉపనిషత్తులో ఉంది. అదే బ్రాహ్మణాలలో ఎందులో ఉంది అంటే చాందోగ్య బ్రాహ్మణంలో ఉంది. ఇదే వాక్యం బ్రాహ్మణాలలో చాందోగ్య బ్రాహ్మణంలో ఉంది. ఉపనిషత్తులో అయితే తైత్తరీయ ఉపనిషత్తులో ఉంది మిత్రులారా. మరి ఇక్కడ అత్యంత కీలకమైనటువంటిది రెండో విషయాన్ని చూసుకుంటే, ఇదే చాందోగ్య బ్రాహ్మణంలో విశ్వం, అలాగే భూమి ఆవిర్భావం గురించి, భూమి యొక్క ఆవిర్భావం గురించి ఇందులో చెప్పబడ్డది. అదే ఉపనిషత్తుల్లో అయితే ఈశోపనిషత్తులో ఈ యొక్క భూమి విశ్వం యొక్క ఆవిర్భావం గురించి చెప్పబడ్డది. ఈ రెండు కొద్దిగా క్లారిటీగా గుర్తుంచుకోండి, ఓకేనా? ఇది మీరు క్లియర్గా రాసుకున్నప్పుడు మీకే అర్థమవుతుంది. అలాగే మనకు ఇక్కడ శృతి సాహిత్యం అయిపోయింది. స్మృతి సాహిత్యం అంటే విన్నదానిని జ్ఞాపక శక్తితో భద్రపరచుకోవడం. మరి ఇందులో ప్రధానంగా మనకు స్మృతి సాహిత్యంలో ఉపవేదాలు ఉంటాయి, అలాగే వేదాంగాలు ఉంటాయి. ఉపవేదాలు అంటే వేదాలకు అనుబంధాలైన వాటిని ఈ యొక్క ఉపవేదాలు అంటాము. వేదాలకు అనుబంధమైన వాటిని అందులో మనకు ఒకటి ధనుర్వేదం, ఆయుర్వేదం, గాంధర్వవేదం, అలాగే శిల్పావేదం. ధనుర్వేదం, ఆయుర్వేదం, గాంధర్వవేదం, శిల్పావేదం. ధనుర్వేదం అంటే విలువిద్యకు సంబంధించింది లేదా యుద్ధ విద్యలకు సంబంధించింది. ఆయుర్వేదం అంటే వైద్య విధానానికి సంబంధించింది. గాంధర్వవేదం అంటే సంగీతానికి సంబంధించిన అంశాలు ఉంటాయి. ఇది శిల్పావేదం అంటే ఇక్కడ శిల్పకళలకు సంబంధించిన అంశాలు ఉంటాయి. శిల్పావేదం, ధనుర్వేదం, ఆయుర్వేదం, గాంధర్వవేదం, శిల్పావేదం ఇవి దేనికి సంబంధించిన అంటే ఏ అంశాల సమ్మేళనమో ఇక్కడ రాశాము. అలాగే ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి రెండో విషయం ఏమిటయ్యా అంటే ఈ ఉపవేదాలు అనేవి ఏ వేదానికి ఉపవేదంగా ఉన్నాయి, అనుబంధంగా ఉన్నాయి అని చూద్దాం. ధనుర్వేదం అనేది ఋగ్వేదానికి ఉపవేదం అనుబంధం ప్లస్, ఆయుర్వేదం అనేది అధర్వణ వేదానికి అనుబంధం ప్లస్ ఉపవేదంగా ఉన్నది. గాంధర్వవేదము సామవేదానికి అనుబంధం ప్లస్ ఉపవేదం. శిల్పావేదం అనేది యజుర్వేదానికి అనుబంధం ప్లస్ ఉపవేదం. శిల్పావేదం అనేది యజుర్వేదానికి అనుబంధం ప్లస్ ఉపవేదం. ఋగ్వేదానికి ఉపవేదం ధనుర్వేదం.
అధర్వణ వేదానికి ఆయుర్వేదం, సామవేదానికి గాంధర్వ వేదం, యజుర్వేదానికి శిల్పవేదం, ఇవన్నీ కూడా ఈ వేదాలకు ఉపవేదాలుగా అనుబంధాలుగా ఉండడం అనేది జరిగింది మిత్రులారా. ఇది ఉపవేదాలు సంబంధించిన సమాచారం. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే వేదాంగాలకు సంబంధించిన సమాచారం ఉంది. వేదాంగాలంటే వేదానికి సంబంధించిన భాగాలు లేదా అంగాలు. వేదాలను సరైన క్రమంలో ఎలా వల్లెవేయాలో, ఉచ్చరించాలో, దోషాలు అంటే తప్పులు లేకుండా ఎలా రాయాలో, వాక్య నిర్మాణ శైలి ఎలా జరగాలో, శబ్ద ఉత్పత్తి, శబ్ద ఆవిర్భావం ఏ విధంగా ఉండాలి, ఈ విషయాలతో పాటు ఛందస్సు, ఘన విభజన, వ్యాకరణం ఏ విధంగా ఉంటుంది, అలాగే అత్యంత కీలకమైన గ్రహాలు, నక్షత్రాల స్థితిగతులను బట్టి ఈ యొక్క జ్యోతిష్యాన్ని లెక్క కట్టడం, జ్యోతిష్యాన్ని అంచనా చేయడం, అలాగే మానవుడు సంఘంలో, కుటుంబంలో ఏ బాధ్యతలను ప్రధానంగా విధుల్ని నిర్వర్తించాలి, ఇవన్నీ కూడా అంశాల కలయిక మొత్తం ఏమిటంటే వేదాంగాలు అంటాము. మొత్తం ఇవన్నీ అంటే 6. ఇందులో మనం చూసుకున్నట్లయితే శిక్ష, వ్యాకరణం, శిక్ష వ్యాకరణం, నిరుక్త, శిక్ష వ్యాకరణం, నిరుక్త. ఇక్కడ మనకు చూడండి అత్యంత కీలకమైనటువంటి దాంట్లో మీకు ఇందాక చెప్పిన శిక్ష, వ్యాకరణ, నిరుక్త, ఛందస్సు, జ్యోతిష్యం, ఛందస్సు, జ్యోతిష్యం, కల్ప, ఛందస్సు, జ్యోతిష్యం, కల్ప, ఇవి మనకు ముఖ్యమైనటువంటివి. మరి ఇందులో ఫస్ట్ ఏం చేయాలి మనం? శిక్ష ఎవరు? శిక్షను సంకలనం చేసింది పాణిని, వ్యాకరణాన్ని సంకలనం చేసింది పాణిని, నిరుక్తాను సంకలనం చేసింది యాస్కుడు, ఛందస్సును సంకలనం చేసింది పింగళుడు, జ్యోతిష్యాన్ని సంకలనం చేసింది లగధుడు, అలాగే గర్గుడు అనే ఇద్దరు, కల్పను సంకలనం చేసింది అశ్వలాయనుడు, సాంఖ్యాయనుడు. మీరు ఒకసారి ఇక్కడ చూసుకున్నట్లయితే శిక్షను సంకలనం చేసింది పాణిని, వ్యాకరణం సంకలనం చేసింది కూడా పాణిని, నిరుక్త సంకలనం చేసింది యాస్కుడు, ఛందస్సును సంకలనం చేసింది పింగళుడు, జ్యోతిష్యాన్ని సంకలనం చేసింది లగధుడు మరియు గర్గుడు, కల్పను సంకలనం చేసింది అశ్వలాయనుడు, సాంఖ్యాయనుడు. ఇక్కడ మనం చూసుకుంటే ఇది వీళ్ళు సంకలనం చేసినటువంటి వేదాంగాలు సంబంధించిన సమాచారం అన్నట్టు. ఎవరు దేన్ని సంకలనం చేశారు? ఇందులో ఫస్ట్ది శిక్ష. శిక్ష అంటే ఏంది? ఇందులో ఏం చెప్పబడ్డదంటే వేదాలను ఎలా సరైన పద్ధతుల్లో వేదాలను ఎలా ఉచ్చరించాలో, వేదాలను సరైన పద్ధతుల్లో ఎలా ఉచ్చరించాలో దానికి సంబంధించిన అంశం మొత్తం శిక్షలో ఉంటుంది. వ్యాకరణంలో ఏమి ఉంటుందయ్యా అంటే ఇక్కడ గ్రామటిక్ పార్ట్, గ్రామర్కి సంబంధించిన అంశాలు. అనగా ఇక్కడ వేదాలను సరైన పద్ధతిలో ఎలా రాయాలో, వాక్య నిర్మాణ శైలి ఏ విధంగా ఉండాలి, దోషరహితమైన పదాలను ఎలా ఉపయోగించాలి, అంటే తప్పులు పోకుండా పదాలను ఎలా రాయాలి, వాక్య నిర్మాణ శైలి అర్థవంతంగా ఉండాలి, అలాగే సరైన పద్ధతుల్లో ఎలా తప్పులు లేకుండా రాయాలో తెలిపేటటువంటిది వ్యాకరణం. వేదాలను ఎలా ఉచ్చరించాలో తెలిపేది శిక్ష. ఇక నిరుక్తలో ఏంటంటే శబ్దయుత్పత్తి లేదా పద ఆవిర్భావాలు, పదాల ఆవిర్భావం గురించి, శబ్ద ఉత్పత్తి లేదా పదాల ఆవిర్భావం గురించి వివరించినటువంటివి ఏమిటి అంటే మనకి ఇక్కడ అత్యంత కీలకమైన నిరుక్త. ఛందస్సు, ఇది ఛందస్సుకు సంబంధించిన సమాచారం. ఘన విభజనకు సంబంధించిన సమాచారం, వేదాలకు సంబంధించిన మనకి ఏదైతే ఛందస్సు ఉందో అది ఘన విభజన సంబంధించిన సమాచారం ఉంది. ఇందులో పింగళుడు
దీన్ని సంకలనం చేశాడు. ఇతడు ఛందస్సుకు సంబంధించిన ఛందో విచ్చిత్తి అనేటటువంటి గ్రంథాన్ని కూడా రాశాడు. పింగళుడు ఛందస్సుకు గురించి వివరిస్తూ ఆయన రచించిన గ్రంథం ఛందో విచ్చిత్తి అనే గ్రంథం. జ్యోతిష్యంలో ప్రధానంగా నక్షత్రాలు గ్రహాల కదలికలను బట్టి వాటి స్థానాలు బట్టి ఈ యొక్క జ్యోతిష్యాన్ని అంచనా వేసేవారు. అలాగే ముహూర్త బలాలు పెట్టేవారు శుభకార్యాలకు. అలాగే వాళ్ళు ఎప్పుడు ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది తప్పు, ఏది ఒప్పు అనేది దీన్ని బట్టే నిర్ణయించేవారు. ఇంకోటి ఏంటంటే యజ్ఞయాగాదులు ఏ విధంగా చేయాలి, ఆ ముహూర్తాలు ఎప్పుడు నిర్వహించాలనేది కూడా నక్షత్రాలు గ్రహాల కదలికలు బట్టి వాటి స్థానాల మార్పులు బట్టి నిర్ణయించుకొని జ్యోతిష్యాన్ని అంచనా వేసి వీళ్ళు ముందుకు వెళ్ళేటటువంటి వారు ఆనాటి కాలంలో, వేద కాలంలో. అది బాగా ఇది ఎక్కువగా ఉపయోగపడేది ఆ విషయంలో. నక్షత్రాలు గ్రహాల కదలికలను గురించి వివరిస్తుంది జ్యోతిష్య శాస్త్రం. అలాగే యజ్ఞయాగాదులు ఎప్పుడు నిర్వహించాలో కూడా ఇది తెలపడం జరిగింది. అందులో ఆ యజ్ఞయాగాదుల ప్రాముఖ్యతను సూచించే విషయాలు కూడా జ్యోతిష్య శాస్త్రంలో ఉన్నాయి. ఏ సమయంలో నిర్వహించాలి అనేది కూడా ఇందులో వివరించాడు. మరి కల్ప అనేది ఏంటిది? ఇక్కడ ప్రధానంగా జ్ఞాన మార్గం ద్వారా మోక్ష మార్గాన్ని ఎలా పొందాలి అనేటటువంటి విషయంతో పాటు యజ్ఞయాగాదుల ప్రాముఖ్యతను, క్రతువుల ప్రాముఖ్యతను, అలాగే యజ్ఞయాగాదులు అలాగే క్రతువులు లేదా సంస్కారాల ప్రాధాన్యతను వివరిస్తూ ఒక మానవుడు పూర్తి స్థాయిలో తాను పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు కూడా ప్రధానంగా ఎన్ని ధర్మాలను అనుసరించాలి, అలాగే తాను కుటుంబంలో ఏ విధంగా, అలాగే సమాజంలో ఏ విధంగా ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిగా తన జీవనాన్ని కొనసాగించాలి, యజ్ఞయాగాదులు క్రతువుల యొక్క ప్రాధాన్యత ఏమిటి, పవిత్రమైనటువంటి భక్తి ద్వారా మోక్ష మార్గాన్ని ఎలా సాధించాలి, ఇలా వీటన్నిటికి సంబంధించిన సమాచారాల సమ్మేళనమే కల్ప అనే వేదాంగం. దీన్ని సంకలనం చేసింది అశ్వలాయనుడు సాంఖ్యాయనుడు అనేటటువంటి వారు సంకలనం చేశారు. మరి ఈ కల్ప అనేది మనకి ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ 3 రకాలుగా ఉంది. కల్ప అనేది ఇక్కడ మనం చూసినట్లయితే కల్ప అనేది ఇక్కడ మనం చూసినట్లయితే 3 రకాలుగా ఉన్నది. ఇక్కడ మనకి కల్పలో ఇక్కడ మనకు చూసినట్లయితే 3 రకాలుగా ఉన్నది అనేది మనకు క్లియర్గా ఇవ్వడం అనేది, మనకు 4 రకాలుగా ఉన్నది కల్ప అనేది. ఎన్ని రకాలు? వేదాంగంలో కల్ప 4 రకాలు మిత్రులారా. ఎన్ని రకాలు? 4 రకాలు. అందులో మనకు ఒకటి గృహ సూత్రం, ఇవి చాలా ఇంపార్టెంట్. గృహ సూత్రం, అలాగే శ్రౌత సూత్రం, సులువ సూత్రం, గృహ సూత్రం, శ్రౌత సూత్రం, సులువ సూత్రం, అలాగే ధర్మసూత్రం. ఇది మొత్తం కూడా మనకు 4 సూత్రాలు అన్నట్లు. అందులో ఇవన్నీ కూడా ఎందులో భాగం అంటే ఈ యొక్క కల్ప అనే వేదాంగంలో భాగం. 1 గృహ సూత్రం, 2 సౌత సూత్రం, 3 సులువ సూత్రం, 4 ధర్మసూత్రం. కల్ప ఎన్ని రకాలు? 4: గృహ, శ్రౌత, సులువ, ధర్మ. మరి ఇందులో ప్రధానంగా ఏమిటి గృహసూత్రంలో అంటే ఇది ప్రతి ఒక్కటి మానవుడు తప్పనిసరిగా షోడశ కర్మలు అనుసరించి తీరుతాడు అని చెప్తుంది. షోడశ కర్మలు అంటే 16 కర్మలను ఈయన కంప్లీట్ చేసుకుంటాడు, చేయాలి. అది తప్పనిసరిగా ఈ 16 కర్మలు అనేవి చేయాలి మానవుడు అనేటటువంటి వాడు. 16 కర్మలు అనేటటువంటిది కంప్లీట్ చేయాలి. పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు కూడా ఈయన చేయాల్సిన కొన్ని ముఖ్యమైనటువంటి బాధ్యతలు, విధుల గురించి చెప్పడం జరిగింది గృహసూత్రంలో. కుటుంబ సభ్యుడిగా అంటే కుటుంబంలో ఒక వ్యక్తిగా, కుటుంబంలో జీవిస్తున్న వ్యక్తిగా, కుటుంబంలో జన్మించిన వ్యక్తిగా ఇతడు ఏ విధులను నిర్వర్తించాలి ప్రధానంగా, అది పురుషుడైనా స్త్రీ అయినా ప్రధానంగా వీళ్ళ ముందు ఉన్న 16 కర్మలు, 16 విధులు ఏమిటి? గృహస్థుడిగా ఒక వ్యక్తి నిర్వర్తించాల్సిన ప్రధానమైన షోడశ కర్మలు లేదా 16 విధులు ఏమిటి అనేది మనకి ఇచ్చాడు. అందులో ముఖ్యమైనటువంటివి ఏమిటి అంటే
మనకు మొదటిది ఇక్కడ గర్భధారణ అనేది ఇక్కడ జరుగుతుంది. స్టార్టింగ్ మనకు గర్భధారణ ఫస్ట్ ప్రక్రియ ఏ జీవి అయినా సరే స్త్రీ గర్భం ధరించిన తర్వాత గర్భం ధరించిన 9 నెలలకు బయటికి రావాల్సిందే. కాబట్టి మానవుడు జన్మకు ముందు ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే గర్భధారణ. ప్రతి ఒక్క స్త్రీ గర్భాన్ని ధరిస్తుంది. ఆ మాతృమూర్తి గర్భాన్ని ధరించిన తర్వాత గర్భం నుండి మానవుడు జీవి అనేవాడు బయటికి వచ్చిన తర్వాత అక్కడి నుంచి జరిగే కార్యక్రమాలే లేదా కర్మలే షోడశ కర్మలు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అవి ప్రధానంగా 16 కర్మలు లేదా షోడశ కర్మల్లో మనకు మొదటిది గర్భధారణ అని చెప్పేసి అంటాం. 10వది విద్యారంభం, 11వది ఉపనయనం అనే సంస్కారం, 15వది వివాహం, 16వది అంత్యస్థి. ఇవి మనకు 16 షోడశ కర్మల్లో ముఖ్యమైనవి 5. ఇందులో గర్భధారణ అనేది 1వ కర్మ, విద్యారంభం 10వది, ఉపనయనం 11వది, వివాహం 15వది, అంత్యస్థి అనేది 16వది అని ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. విద్యారంభం విద్యను ఆరంభించడం, ఉపనయనం ఎవరెవరు విద్యను చదువుకోవడానికి అర్హతలు 8, 10, 12 ఇందాకే చెప్పాను, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య. వివాహం ఇది 15వది, తప్పనిసరిగా వివాహాన్ని చేసుకోవాలి. అంత్యస్థి ఇది మనకు ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ అన్నట్టు 16వది. షోడశ కర్మల్లో చివరిది ఏమిటంటే అంత్యస్థి అనగా ఈ యొక్క చనిపోయిన యొక్క తండ్రి యొక్క అస్థికలను కుమారుడు పవిత్రమైన నీటిలో కలిపే ప్రక్రియ ఏదైతే ఉందో దానిని మనం ఏమన్నారంటే అంత్యస్థి అన్నాం. చనిపోయిన తండ్రి యొక్క అస్థికలను కుమారుడు నీటిలో కలిపితే ఆ యొక్క ప్రక్రియను ఏమంటారంటే అంత్యస్థి అంటాం. గృహ సూత్రాల్లో మానవుడు ఆచరించే 16 షోడశ కర్మలు లేదా ఈ యొక్క విధానాలలో అత్యంత కీలకమైనటువంటిది చివరిది అంత్యస్థి. శ్రౌత సూత్రం అంటే ఇందులో ప్రధానంగా యజ్ఞయాగాదులు వాటి ప్రాముఖ్యతను గురించి ఫలితాల గురించి వివరించే సూత్రం ఏమిటంటే శ్రౌత సూత్రం. యజ్ఞయాగాదులు ఎన్ని రకాలు, యజ్ఞయాగాదులు ఏ యజ్ఞయాగాన్ని ఏ విధంగా చేయాలి, అలాగే వాటి ప్రాధాన్యత ఏమిటి, ఫలితాలు ఏమిటి అనేది వివరించేది శ్రౌత సూత్రం. మరి ఇక్కడ సులభ సూత్రం అనేది ఇది ఎగ్జామ్లో అడిగాడు. ఇక్కడ హోమగుండాలు, యజ్ఞయాగాలు చేయాలంటే హోమగుండాలు ఉండాలి. అటువంటి హోమగుండాల నిర్మాణం ఏ విధంగా కొనసాగించాలి, ఏ కొలతలతో కొనసాగించాలి, నిర్మించాలనేటటువంటి విషయాలకు సంబంధించిన రేఖాగణితానికి సంబంధించిన అంశాలు కూడా ఇందులో ఉన్నాయి. అంటే సులభ సూత్రంలో హోమగుండాల నిర్మాణం గురించి, రేఖాగణితానికి సంబంధించిన విషయాల గురించి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే హోమగుండాల నిర్మాణం చతురస్రాకారంలో ఉండాలా, దీర్ఘచతురస్రమా, చతుర్భుజమా, లేకపోతే త్రిభుజాకారంలో ఉండాలా, లేకపోతే అర్ధచంద్రాకారం ఉండాలా, లేకపోతే ఈ మెజర్మెంట్స్ పొడవు ఎంత, వెడల్పు ఎంత, దాని లోతు ఎంత ఉండాలి, ఇలాంటి అన్నిటికి సంబంధించిన రేఖాగణితానికి సంబంధించిన విషయాలను మేళవిస్తూ హోమగుండాల నిర్మాణం ఎలా జరగాలో చాలా చక్కగా కల్పసూత్రంలో ఒకటైన సులభ సూత్రం అనేది పేర్కొన్నది. ఇది ప్రీవియస్ ఎగ్జామ్లో కూడా అడిగారు. హోమగుండాల నిర్మాణం రేఖాగణితానికి సంబంధించిన అంశాల గురించి వివరించిన కల్పసూత్రం యొక్క భాగం ఏమిటి అన్నప్పుడు మనం 100 సులభ సూత్రం అనాలి. అలాగే ధర్మసూత్రం అంటే ఇక్కడ సంఘంలో ఒక వ్యక్తి ఉత్తమ పౌరుడిగా తన బాధ్యతలను ఎలా నిర్వర్తించుకోవాలో, సంఘంలో ఒక వ్యక్తి బాధ్యత కలిగిన పౌరుడుగా ఎలా నిర్వర్తించుకోవాలో తెలిపేటటువంటి చాలా చక్కనైనటువంటి విషయాలు మనకి ఇక్కడ క్లియర్గా వివరించడం అనేది జరిగింది. మిత్రులారా, ఎక్కడ అయ్యా అంటే అత్యంత కీలకమైనటువంటి మీరు ఇక్కడ చూసుకుంటే ఇది ధర్మసూత్రాల్లో చెప్పవచ్చును. ఎలా చెప్పవచ్చును? ధర్మసూత్రాలు. కల్ప ఎన్ని రకాలు? 4. గృహ, శ్రౌత, సులువ, ధర్మ. ఇగో ఇది కథ. ఇది ఏంటిది? మనకు వేదాంగాలకు సంబంధించిన సమాచారం. దీని తర్వాత మనకు అత్యంత కీలకమైనవి శృతి స్మృతి అయిపోయింది.
వేద సాహిత్యంలో మిగతా అంశాలు ఉన్నాయి, కొన్ని సాహిత్యపరమైన అంశాలు, భారతదేశానికి సంబంధించిన, అది హిందూ మతానికి సంబంధించిన అంశాలు కూడా ఇలా చేస్తాం మనం. పురాణాలు, ఇతిహాసాలు, అలాగే మనకు అత్యంత కీలకమైనటువంటి షడ్ దర్శనాలు, అలాగే మనకు స్మృతులకు సంబంధించిన సమాచారాన్ని చూద్దాం. క్లోజ్ చేసి